ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏం సడన్ గా తిరుపతికి? ఏం లేదు బ్రో, ఇది మనకి 3 రోజుల్లో ఇంకా వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా. సో దానికోసం అని ఫ్యామిలీతో తిరుమలకి వెళ్దామనేసి వచ్చాను. ఓకే ఈడిప్ లో వచ్చిందా? ఏం లేదు బ్రో, యూట్యూబ్ ట్రై చేశాను బట్ ఏం రాలేదు. ఇంకా బ్రోకర్ ద్వారా మనకు వచ్చింది. అమౌంట్ కట్టావా? అవును బ్రో. అమౌంట్ ఎందుకు కట్టావు బ్రో? మరి ఇంకేం చేద్దాం బ్రో, ఇక్కడ టోకన్స్ లేకపోతే కనీసం తిరుమలకి కూడా అలో చేయమంటున్నారు కదా. అందువల్ల ఇంకా అమౌంట్ కట్టైనా తిరుమలకి వెళ్ళాలనేసి ట్రై చేస్తున్నాను. అలా ఎవరు చెప్పారు నీకు? సోషల్ మీడియాలోనే వస్తుంది కదా బ్రో, చాలా వీడియోస్ వైరల్ అవుతుంది. పోలీసు అంతా అవేర్నెస్ చేస్తున్నారు దీని గురించి అంతా నీట్ గా. అలా ఏం లేదని నువ్వు ఎలా నమ్మేవు? ఇంకా ఏం చేస్తాం బ్రో, ఇంకా లేదనేసి నేను ఇంకా తీసుకోవాల్సి వచ్చింది బ్రో. ఓకే, అంతంతా ఏం లేదు మనకి క్లియర్ గా చెప్పేశారు మన పోలీసు వాళ్ళు. ఓకేనా, సో 3 days ఓన్లీ దర్శనానికి మాత్రం అలో చేయరు అంతే. ఓకేనా, సో అవి 30-31 ఫస్ట్ వరకు. ఓకేనా, 2 to 8 వరకు ఎవరైనా వెళ్ళొచ్చు, తిరుమల కూడా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వితౌట్ టోకన్స్ నియర్ గా వెళ్ళేసి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఓన్లీ 30-31 1 వచ్చేసి తిరుమలకు అలో చేశారు. ఓకేనా, దర్శనానికి మాత్రం అలో చేయరు. సో సెకండ్ నుంచి నువ్వు డైరెక్ట్ గా ఫ్రీ లైన్ లో వెళ్ళిపోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. సో ఇదంతా స్కామ్, నువ్వు చూసుకోవాలి కొంచెం. సో ఏం టెన్షన్ పడద్దు. ఓకే, ఎంత కట్టావు ఇప్పుడు అమౌంట్? బ్రో 5,000 కట్టించుకున్నారు బ్రో. సో పర్ పర్సన్ వచ్చేసి 5 అంటే 20,000 అయిపోయింది. 20,000 ఏం టెన్షన్ పడద్దు. నియర్లీ పోలీస్ స్టేషన్ మనం కంప్లైంట్ ఇద్దాం. ఓకేనా, రిజాల్వ్ అవుతుంది. ఓకేనా, సో ప్రశాంతంగా ఫ్యామిలీ అంటే మనకి ఇప్పుడు 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మనం టోకన్స్ లేకపోయినా దర్శనానికి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు టోకన్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. ఓకే.